కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు బీఆర్ఎస్ చెప్పుడు కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కాగ్ అంటారు, షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే, బరాబర్ మేము చెప్పిన 4,17 నేను చెప్పిన 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాతగాక, ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ క్లియర్ అయిందా? ఇప్పుడు ఇంకా 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 చూపాలి, ఇంకా ఏమైనా జిమిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్లో నీకు వాట్సాప్లో పంపుతున్నా, చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా, చదువుకో, చీమునెత్తురుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా.